3-4 సంవత్సరాలు అవుతుంది. మా ఫాదర్ కాగానే నాకు ఎన్నుకున్నాడు అయింది. అక్కడ ఒట్పల్లిలో నాకు అక్కడనే చేసుకున్నాడు. గురువులమ్మ అక్కడనే ఇది పెట్టుకొని అన్నీ చేసేస్తారు మాకు. ఇది 77వ వర్షం ఇక్కడ మల్కాపూర్ది. ఇది ఇక్కడ మల్కాపూర్ విలేజ్. ఈ హజరత్ ఖ్వాజా నాయబ్ రసూల్ గారి దర్గా షరీఫ్. ఇది 77వ ఆరాధన. తన శిష్యుడు మన ఖాజా వెంకటదాస్ ఓట్పల్లి షరీఫ్లో ఆయన ఆస్థానం ఉన్నది. తన గురువుది ఇక్కడ ప్రతి సంవత్సరం తను ఉన్నన్ని రోజులు ఆరాధన జరిగేది. అదే పరంపర జరుగుతూ వస్తున్నది. కార్యక్రమాలు ఫస్ట్ నాడు గంధారాధన ఉంటుంది. ఫస్ట్ 1వ తారీఖు నాడు, ఈ నెలలో 1వ తారీఖు నాడు మల్కాపూర్లో ఒక ఇల్లు, మా గురుభక్తుని ఇల్లే. ఆ ఇంటి నుంచి గంధం బయలుదేరుతుంది. ఊరేగింపుగా మల్కాపూర్ గ్రామం నుంచి ఊరేగింపుగా దర్గా షరీఫ్ వరకు వస్తుంది ఇక్కడికి. తర్వాత అది తెచ్చిన గంధము పూలన్నీ దర్గా లోపల పెట్టేసి మబ్బుల అర్లీ మార్నింగ్ 5 o'clockకి ఇక్కడ సమా చేసి కవాలి చదివి కవాలి చేసుకొని పూలాలంకరణ పుష్పాలంకరణ చేసుడు అవుతుంది. ఈరోజు 2వ తారీఖు నాడు దీపారాధన ఉంటుంది. 2వ తారీఖు నాడు దీపారాధన, 1వ రోజు నాడు గంధారాధన, 3వ తారీఖు నాడు ఖతం ఆఖరి రోజు. 2వ తారీఖు నాడు రాత్రికి తెల్లవారులు భజన జరిగింది. 2వ తారీఖు నాడు తెల్లవారులు భజన జరిగింది. ఈరోజు ప్రొద్దున మళ్ళా పుష్పాలంకరణ చేసేసి ఇక్కడ సమా జరుగుతుంది. సమా అంటే ఖవాలి చేసినాం. 11 గంటకేమో స్టార్ట్ చేసినాం. 1 గంటలకు అయిపోయింది. అక్కడ మళ్ళీ పుష్పాలంకరణ చేసి దేవుని అక్కడ గురువు దండం పెట్టుకొని భోజనం ఉంటుంది. ఇక్కడ ప్రసాదం తయారు చేయబడుతుంది. ప్రసాదం అన్నప్రసాదం కాదు, ఇప్పుడు ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదం భక్తులందరికీ ప్రసాదం. అన్న సంతర్పణ అయితే 3 రోజుల నుంచి కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. 2 పూటలు. ముఖ్యమైన అంటే ట్రస్ట్ ఉంటుంది. ఇక్కడ ట్రస్ట్ ఉంటుంది. ట్రస్ట్ చైర్మన్ వెంకటరెడ్డి అని ఉంటాడు. దానికి మళ్ళీ నెక్స్ట్ బాడీ సెక్రటరీలు వాళ్ళు ఉంటారు. ఇక తర్వాత తను పీఠాధిపతి. ఇప్పుడు ఈ నాయబ్ రసూలప్ప గారి యొక్క శిష్యుడు ఖాజా వెంకటదాస్ గారి శిష్యుడు మోయిన్ దాస్. అది దీక్షానామం. ఆయన పేరు కిషన్. ఈ మోయిన్ దాస్ అనేది దీక్షానామము. ఈ కిషన్ రావు అనేది ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఈ సంస్థలో చేరినందుకు మోయిన్ దాస్ అని పేరు. ఆ తర్వాత మోయిన్ దాస్ గారి కుమారుడే ఈయన పేరు ముకుందరావు గారు. ఇప్పుడు తన దీక్షానామం తను చెప్తాడు. హసన్ దాస్ చిస్తి.